అందరికి నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హౌస్. ఈరోజు నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే మేధా ఐటీ టవర్స్కి 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో నేను మీకు ఇండిపెండెంట్ హౌసెస్ చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ 183 స్క్వేర్ యార్డ్స్లో 1105 SFT మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. రేట్ కూడా మీకు వీడియో మధ్యలో చెప్తానండి. ఇప్పుడు మనం ఇది అంత సెట్ బ్యాక్ వదిలేసి ముందు ఇలా ఫ్రంట్ ఇలా చేస్తామండి కార్ ఎక్కడానికి. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది చూడండి, కార్ పార్కింగ్. అట్లాగే ఇదంతా సెట్ బ్యాక్స్. 183 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కట్టారు. ఇప్పుడు మనం లోపలికి హాల్లోకి వెళ్దాం. అట్లాగే స్టేర్స్, పైకి ఎక్కడానికి స్టేర్స్. ఇప్పుడు మనం ఈ స్టేర్ ఎక్కి కూడా పైనుండి కూడా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మనం ఇప్పుడు హాల్లోకి వెళ్తున్నాం. చూడండి హాల్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో. అట్లాగే ఇది కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా. ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక యూటిలిటీ ఏరియా అండి. అట్లాగే చెట్లు కూడా పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో. కిచెన్లో చూడండి షెల్ఫ్స్ కూడా మేమే ఇచ్చాము, షెల్ఫ్స్ కూడా కట్టాము. ఇప్పుడు హాల్ చూసాం, కిచెన్ చూసాం. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. తర్వాత మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఇప్పుడు ఇక్కడ హాలు, కిచెను, ఒక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, మొత్తం 1105 SFTలో ఇది కన్స్ట్రక్షన్ చేశారు. రేట్ ఎంత అంటారంటే ఈస్ట్ ఫేసింగ్ 69 lakhs, వెస్ట్ ఫేసింగ్ 65 lakhs. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటే అపార్ట్మెంటే మినిమం 70-75 lakhsలో ఉన్నాయి. అంటే 50 lakhs అనేది 75 lakhsలో ఉన్నాయి. అదే మనం ఇండిపెండెంట్ హౌసెస్ ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అపార్ట్మెంట్ అనేది మనం 10 years తర్వాత రేట్ అనేది డిక్రీజ్ అయ్యింది. కానీ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఒక ఫ్లాట్ కొనాలంటే స్క్వేర్ యార్డ్ 26,000 ఉందండి. 183 స్క్వేర్ యార్డ్స్ అంటే మీకు దాదాపు 30-35 lakhs వరకు మీకు ల్యాండ్ కాస్ట్ అయ్యిద్ది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. పైన సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉందో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇదంతా 40 feet సిమెంట్ రోడ్స్. ఇందులో మీకు 40 feet సిమెంట్ రోడ్డు, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే ఎవెన్యూ ప్లాంటేషను, ఎంట్రన్స్ ఆర్చ్, ఇవన్నీ డెవలప్మెంట్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. దీంట్లో ఏంటంటే మీకు మెడిటేషన్ పార్క్ ఉంది, యోగా పార్క్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. అన్నీ మీరు బయటకు ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం ఇందులోనే మీకు ఇంకా అన్ని ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఇందులో మీకు డిపార్ట్మెంట్ స్టోర్స్ కూడా వస్తుంది ఈ వెంచర్లోనే. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము. పైకి వెళ్ళినాక ఎట్లా ఉంటుందో పైన వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పైన చూస్తున్నామండి. చూడండి సరౌండింగ్స్ మొత్తం ఎన్ని హౌసెస్ ఉన్నాయో. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. ఇంకా చాలా హౌసెస్ వస్తాయి. అదంతా కన్స్ట్రక్షన్ వస్తుంది. చూడండి వాటర్ ట్యాంకు, ప్రతి ఒక్క వాటర్ ట్యాంకు ఇట్లా. ఇదంతా 40 feet ఆ సిమెంట్ రోడ్స్. చూడండి పైన వ్యూ ఎలా ఉంటుందో. ఇది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో వస్తుంది. మీకు ఇందులో ఏంటంటే డెవలప్మెంట్స్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో వస్తుంది. అట్లాగే గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు మీకు తెలిసినట్టు చాలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రేపు సింగపూర్, మలేషియా, అట్లాగే USA నుండి కూడా కొన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి, టేక్ ఆఫ్ అవడానికి చూస్తున్నారండి. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్గా అక్కడ డెవలప్ చేస్తున్నారు ఎయిర్పోర్టు. అదొక ఎత్తే. ఇక్కడ ఈ వెంచర్లో ఈ డెవలప్మెంట్స్ చూస్తే ఆటోమేటిక్గా రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి అన్ని 40 feet సిమెంట్ రోడ్సే. మీరు చూసారంటే ఎవెన్యూ ప్లాంటేషన్, 40 feet సిమెంట్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అదిగోండి
చాలామంది హౌసెస్ కట్టుకుంటున్నారు. చూడండి ఎంత బాగా హౌసెస్ కట్టుకున్నారు. మీ కంపెనీ వాళ్ళు కట్టిమన్నా కట్టిస్తారు, లేదా మీకు కస్టమైజ్డ్ హౌస్ కావాలన్నా ఉంది. ఇందులో మా ఈ ఓన్లీ 3 ఫ్లాట్స్ ఉన్నాయండి, ఓపెన్ ఫ్లాట్స్. ఇండిపెండెంట్ హౌసెస్ కావాలంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది మీకు కావాలంటే 6 to 8 monthsలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈస్ట్ ఫేసింగ్ ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తామో కాల్ చేయండి. లేట్ చేయకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ.